మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. యుద్ధ రంగంలోకి యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ 4 రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. మరమ్మతులు పూర్తి చేసుకొని విధుల్లోకి చేరింది ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు అమెరికా క్రొయేషియా తీరం నుంచి పశ్చిమాసియాకు పవనమైనట్లుగా యుఎస్ నౌక పయనమైనట్లుగా కూడా 6వ ఫ్లీట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత నెల 12న నౌకలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పాక్షికంగా యుద్ధ నౌక దెబ్బతిన్నది. ఇక ఈ నౌక మీద దాడి చేస్తామంటూ ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ వాదనను అమెరికా తోసిపుచ్చింది. ఇక గ్రీసులో నౌకకు అత్యవసర మరమ్మతులు చేయడం జరిగింది. యుద్ధ రంగంలోకి మళ్ళీ ఇప్పుడు జెరాల్డ్ ఆర్ 4 పవర్ షో అయితే వచ్చేసింది. శత్రువుల దాడులను తిప్పికొట్టడానికి ఇప్పుడు ఈ నౌక సిద్ధమవుతూ ఉంది. యుఎస్ శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు కూడా ఇప్పుడు ఈ నౌకని రంగంలోకి దించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఎస్ సత్య, మరొకసారి కూడా యుద్ధ నౌకని ఇప్పుడు క్రొయేషియా తీరం నుంచి పశ్చిమాసియా వైపు పంపుతున్నట్లుగా తెలుస్తుంది యుఎస్. ఈ నౌకకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఇజ్రాయిల్ అమెరికా సంయుక్తంగా చేస్తున్నటువంటి యుద్ధానికి సంబంధించి ఇటు ఇరాన్కు సమీపంగా అన్ని నౌకలు అయితే వెళ్తూ ఉన్నాయి. అమెరికాకు సంబంధించినటువంటి ఇప్పటికే 2-3 నౌకలు కూడా మరి ఏదైతే ఈ పశ్చిమాసియాలో కూడా పెద్ద ఎత్తున తరలించిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహనం అయినటువంటి యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ 4 నౌక CVN 78 అయితే గత నెలలో మార్చి 12న దీనికి కొంత సాంకేతిక లోపం, అలాగే ఐరన్కి సంబంధించి అయితే ల్యాండరీ విభాగంలో దీనికి కొంత ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో భాగంగా ఇన్ని రోజులు కూడా మరి మరమ్మతులు జరిగినాయి. మళ్ళీ మరమ్మతులు అయిపోయిన తర్వాత ప్రస్తుతానికి మళ్ళీ ఆ నౌక మరి ప్రస్తుతానికి విధుల్లోకి మరి తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రోజు నుంచి విధుల్లో అది స్టార్ట్ అయింది. నేరుగా ఇటు సముద్రంలోకి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకు ఇది ఇంత పెద్ద ఎత్తున మరి మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఇది ప్రపంచంలోనే దాదాపు ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి F-35కి సంబంధించినటువంటి ఏదైతే విమాన నౌకలు ఉన్నాయో ఆ నౌకలని ఒకేసారి 75 విమాన నౌకలను మోసుకెళ్ళగల సత్తా దీనికి ఒక్కదానికే ఉంది. 75 నౌకలు ఒకేసారి మరి ఆ ఫ్లైట్లో వెళ్తాయంటే, ఆ నౌకలో వెళ్తాయంటే అర్థం చేసుకోవచ్చు ఈ రాకెట్ జెట్స్ని కూడా అది మోసుకుపోతూ ఉంది. ప్రపంచంలోనే ఇంత పెద్ద నౌక ఎవరికైనా ఉందంటే అది అమెరికాకు ఉంది. ఈ నౌకకు మాత్రమే ఉంది, యుఎస్ఎస్ జెరాల్డ్కే ఉంది పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అందుకే అమెరికా కూడా బాహాటంగా చెప్తా ఉన్నారు, అఫీషియల్గా చెప్తా ఉన్నారు, మా నౌక సముద్రాలకు వచ్చేస్తుంది, పశ్చిమాసియా సముద్రాన్ని మరికొన్ని రోజుల్లో అక్కడ ఉంటుంది అంటూ కూడా అమెరికాకు సంబంధించినటువంటి వర్గాలు వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో దీనికి రక్షణగా, అంటే ఈ నౌకకి రక్షణగా చాలా కీలకంగా కూడా మరి అన్ని AK-47s కావచ్చు, అలాగే పెద్ద పెద్ద మిసైల్స్ ఉంటాయి దానికి. సో దీన్ని తనను తాను కాపాడుకోవడానికి కూడా చుట్టూ, అంటే ఆ నౌకకు చుట్టూ కూడా చాలా తీవ్రమైనటువంటి డ్రోన్లు కావచ్చు, చాలా తీవ్రమైనటువంటి గన్స్ కావచ్చు, పెద్ద ఎత్తున మిసైల్స్ కూడా దీనికి ఉంటాయి. దాన్ని ఏదైనా నౌక కానీ దాన్ని ఏదైనా జెట్ రాకెట్ కానీ ఢీకొనడానికి వచ్చినప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చాలా సేఫెస్ట్ నౌక ఇది. విమానయానంలోనే, అంటే విమానాలకు సంబంధించినటువంటి తరలింపు ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఈ నౌక చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాదాపు 75 జెట్ విమానాలను F-35 లాంటి చాలా ప్రమాదకరమైనటువంటి జెట్ విమానాలను 75 విమానాలను ఒకేసారి అది ఈ మొత్తం కూడా సముద్రం గుండా తీసుకెళ్ళగలిగే సత్తా దానికి ఉంది కాబట్టి, సో ఇప్పటికే మరి అమెరికా ఇంకా అంటే ఈ యుద్ధాన్ని తీవ్రతరం చేసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే కొన్ని ఈ పశ్చిమాసియాకు సంబంధించినటువంటి మోహరించిన అమెరికా నౌకలు కూడా ఉన్నాయి. యుఎస్ఎస్ అబ్రహీం లింకన్ కావచ్చు. సో ఇది CVN 72, దీంట్లో కూడా దాదాపు 60 నుంచి 70 వరకు కూడా మరి మోసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నౌక ఉంది. ఈ నౌకతో పాటు ఇంకొన్ని నౌకలు కూడా మరి వర్జీనియా నుండి మరి బయలుదేరినట్టు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఈ నౌకకు సంబంధించి
సో గతంలో ఇరాన్ మాత్రం దీన్ని అంటే ఇరాన్ గతంలో ఈ నౌకను మేము దాడి చేసాం, మా దాడిలో భాగంగానే ఇదంతా కూడా మొత్తం ఈ చెల్లాచెదురు అయిపోయింది, అందులో భాగంగానే మేము విజయం సాధించామంటూ కూడా ఇరాన్ చెప్తుంది. ఇరాన్ చేసినటువంటి వ్యాఖ్యలను సో ఇటు అమెరికా కూడా మరి తోసిపుచ్చుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇది సాంకేతిక లోపం. అలాగే ఏదైతే ఐరన్కు సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ కొంత షార్ట్ సర్క్యూట్ అయింది, అక్కడ కొంత అగ్నిమంటలు వచ్చినాయి కాబట్టి మేము దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకొని మళ్ళీ తిరిగి యుద్ధంలోకి తీసుకొస్తున్నామంటూ కూడా అమెరికా చెప్తా ఉంది. సో ఇటు ఇరాన్ మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ నౌక ఒక్కసారిగా మరి యుద్ధంలోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి కూడా మరి ట్రంప్ నిర్ణయాలు మరి ఇదవుతున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఈ నౌకతో దాదాపు ఎందుకంటే పెద్ద ఎత్తున ఇప్పటికే ఈ అబ్రాహిం లింకన్ వెళ్ళింది, దాంట్లో ఒక 75 జెట్ విమానాలు ఒకేసారి వెళ్తాయి. దాంతోపాటు ఈ నౌక వెళ్ళడం 75 నుంచి 80 దీంట్లో వెళ్ళడం, ఒక్కసారిగా ఒకవేళ జెట్ విమానాలు ఇరాన్ పైన దాడి చేయాలనుకుంటే ఒకేసారి దాదాపు ఈ 3 నౌకలు వెళ్తా ఉన్నాయి. ఈ రెండింటితో పాటు ఇంకో నౌక కూడా వెళ్తా ఉంది. దాదాపు ఒకేసారి 300 జెట్ నౌకలు F-35 అనేది ఎంత మరి ఎంత డేంజరస్ అనేది మనకు అందరికి తెలిసిన విషయమే. అట్లాంటి 300 నౌకలు ఒకేసారి అటాక్ చేసే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. చూడాలి ఈ నౌకలు ఒక్కసారిగా పశ్చిమాసియాలో తిష్ట వేసిన తర్వాత ఇరాన్కి ఎలాంటి వార్నింగ్లు ఇస్తాడు ఇటు మరి ట్రంప్ అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ నౌక అంతా కూడా పశ్చిమాసియాకు వెళ్తున్న దశలో మొత్తం ఇక్కడ ఏదైతే పశ్చిమాసియా జలమార్గంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, మీరు హోల్డ్లో ఉండండి సతీష్. ఇక యుద్ధ రంగంలోకి ఇప్పుడు యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ రీఎంట్రీ ఇవ్వటం జరిగింది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ని ఇంకా ఇప్పటివరకు నాశనం చేయలేదు, నాశనం చేస్తామంటూ కూడా ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు మరలా కూడా ఈ నౌక రీఎంట్రీ ఇవ్వటంతో కూడా యుఎస్ మరింత దాడులను తీవ్రతరం చేసేందుకు, దాడులను ఇంకా కూడా ఇరాన్ని నష్టపరిచేందుకు, దాడులు చేసేందుకు కూడా యుఎస్ పూర్తిగా కూడా రంగంలోకి దిగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే మనం అంటే యుద్ధ సమయంలో కూడా కొంతమందిని అంటే దాంట్లో ఉన్నటువంటి జనరల్ కానీ సైన్యంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులను తొలగించి యుఎస్ ఇంకా కూడా పటిష్టంగా వాళ్ళ సైన్యాన్ని మార్చుకుంటున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇరాన్ మీద ఇంకా దాడులను మరింతగా తీవ్రతరం చేసేందుకే యుఎస్ ఎన్ని పనులను కూడా చేస్తూ ఉంది. ఇంకా దాంట్లో భాగంగానే ఇప్పటికే దెబ్బతిన్నటువంటి నౌకని గ్రీస్లో అప్పటికప్పుడు మరమ్మతులు చేపించి యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ని రీఎంట్రీ ఇచ్చేలా చేసింది.